17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానులు ఆనందానికి హద్దు లేకుండా పోయాయి. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణసంచ కాలుస్తూ సంబరాల్లో మునిగి తేలారు. మెట్రో సిటీలలో అభిమానం శృతిమిచ్చింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కాలుస్తూ అలజడి సృష్టించారు. వాహనదారుల్ని రోడ్పై నిలిపివేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కొందరు బట్టలిప్పి హంగామా చేశారు. ఆర్టీసీ బస్సులపై ఎక్కి ఆర్సీబీ జెండాలతో నినాదాలు పలికారు. కొందరు ఇతరుల కార్లపైకి ఎక్కి రచ్చ చేశారు. హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి గూండాలా ప్రవర్తించారు. ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు బాణసంచ కాలుస్తూ నానా హంగామా చేశారు. బట్టలిప్పి బస్సులపై వచ్చిపోయే లారీలపైకి ఎక్కి పైశాచిక ఆనందం పొందారు. ఆర్సీబీ చాన్నాళ్ల తర్వాత కప్పు గెలవడంతో సంతోషం ఉండవచ్చు. బట్ ఇలా శృతిమించి ప్రవర్తిస్తే అది సొసైటీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో జూన్ 3 అర్ధరాత్రి జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలా అభిమానులు ప్రవర్తించారన్న పేరు వచ్చేసింది. దీనిపై హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు తొక్కిసలాట చూసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఆశ్చర్యం కలిగింది. ఆర్సీబీ ప్రపంచ కప్ గెలవలేదు. ఆర్సీబీ జాతీయ జట్టు కాదు. బిజినెస్ పరంగా నడిచే ఒక ఐపీఎల్ ఇది. అర్ధరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లపైకి భారీ సంఖ్యలో యువకులు రావడం ఆందోళన కలిగించింది. వాళ్ళని అదుపు చేసేందుకు ఉన్న పోలీసులు చాలక అదనపు బలగాలను దించాల్సి వచ్చింది. పౌరులు భయం, బాధ్యత కలిగి ఉండాలన్నారు సిపి ఆనంద్.